ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలా మంచినీటి చెరువులున్నాయి. పైగా అవన్నీ పెద్ద చెరువులు. చరిత్ర పుస్తకాలతో పాటు ప్రభుత్వ రికార్డులో కూడా ఇదే ఉంటుంది. అంత పెద్ద మంచినీటి చెరువుల్ని చూద్దామని వెళ్తే మాత్రం ముక్కు మూసుకోవాల్సిందే. పేరుకే అవి మంచినీటి చెరువులు, క్షేత్రస్థాయిలో కాలుష్య కాసారాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువుల స్థితిగతులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. నీటి కాలుష్యం అంతకంతకు పెరుగుతుండటంతో మనుషులతో పాటు మూగజీవాలకు ప్రాణ సంకటంగా మారుతోంది. మానవ వ్యర్థాలతో పాటు పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలేయడం, అవి సమీపంలో ఉన్న చెరువుల్లోకి చేరడంతో నీరు తీవ్రస్థాయిలో కలుషితమవుతోంది. చూడ్డానికి మైదాన ప్రాంతంగా కనిపిస్తున్న ఇదంతా ఓ చెరువు. ప్రధానంగా మున్సిపాలిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఫార్మా కంపెనీల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. మున్సిపాలిటీల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేకపోవడం, మురుగు కాలువల ద్వారా చెత్తా చెదారం అంతా నేరుగా కలవడంతో చెరువులు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటున్నాయి. వ్యర్థ పదార్థాలన్నీ కూడా నల్గొండ జిల్లా మీద ఒక శాపంలా మారిపోయింది. ఈ శాపం నుంచి మమ్మల్ని ప్రజలను విముక్తులను చేయాలని చెప్పేసి, శాపగ్రస్తుల నుండి విముక్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. ఇక్కడ వల్లపురం చెరువు ఉంటుంది. ఆ చెరువుతోటి దాదాపు ఒక 4-5 వార్డులలో నీళ్లు, భూగర్భ జలాలన్నీ కూడా మొత్తం మోటార్ పెడితే మొత్తం మురుగు నీళ్ళు వస్తున్నాయి తప్ప మంచినీళ్ళు వచ్చే పరిస్థితి. ఆ నీళ్ళతో మేము స్నానం చేస్తున్నాం. స్నానం చేయడం వల్ల వేరే మనకు తెలియని రోగాలు వస్తున్నాయి. గజ్జి, తామర అన్నీ వస్తున్నాయి సార్. నల్గొండ జిల్లాలో 8, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం వచ్చే మురుగు వ్యర్థాలన్నీ పట్టణాలను ఆనుకుని ఉన్న చెరువుల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా ఇవన్నీ కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. నల్గొండ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులో వచ్చి కలుస్తున్నది. దీని కారణంగా చెరువు మొత్తం కలుషితమవుతున్నది. ఇక్కడ కలుషితం కావడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా బతుకమ్మ సంబరాల సందర్భంగా ఇక్కడ వేసిన చెత్త అంతా కూడా అట్లనే పేరుకుపోయి ఉంది. దీన్ని మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇది ఇంకా ఈ చెరువు మొత్తం కలుషితమయ్యి ఇది మరో మినీ ట్యాంక్ బండ్ లేక తయారవుతుంది. ఇప్పటికే చౌటుప్పల్, బీబీ నగర్, భూదాన్ పోచంపల్లి ప్రాంతాలతో పాటు మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ లాంటి ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడుతోన్న విషం ఈ చెరువుల్ని నాశనం చేస్తోంది. ఈ నీటిని శుద్ధి చేసేలా కనీస చర్యలను అధికారులు తీసుకోకపోవడంతో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. నల్లగొండకి ఏదైతే ఎస్ఎల్బీసీ నుంచి వాటర్ వస్తున్నాయో ఆ వాటర్ పానగల్లు చెరువుకు వెళ్తుంటాయి. ఆ వాటరు ఈ చెరువులో కూడా వచ్చే విధంగా కాలువ ఉంటుంది. చెరువు ఇది నిండినప్పుడు ఈ వాటర్ అందరూ కూడా బ్యాక్ వాటర్ వెళ్ళి ఆ కాలువ ద్వారా పానగల్లు ఉదయ సముద్రం ప్రాజెక్టులో కలిసి కలుషితం అవుతున్నాయి. దీని కారణంగా ఎంతోమంది తిప్పర్తి, నెకరికల్లు, నార్కట్పల్లి, కట్టంగూరు ఇక్కడ మంచినీరు తాగే ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ చర్యలు తీసుకొని మున్సిపాలిటీ అధికారులు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని వెంటనే దారి మళ్లించి దీన్ని ఈ చెరువులోకి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు నల్లగొండ చెరువుల్ని కలుషితం చేస్తున్నాయి. తెల్లటి నురగతో, గుర్రపు డెక్కతో, మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు, డంపింగ్ యార్డుల్ని తలపిస్తున్నాయి. చికెన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలు, వాడి పడేసిన ప్లాస్టిక్ సైతం చెరువుల్లోనే పడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు మురికి కూపాల్లా మారడంతో వచ్చే దుర్గంధంతో తాము ఆ ప్రాంతంలో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. అసలు మంచినీటి చెరువులుగా చెప్తున్న ఈ చెరువుల్లో నీరు ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో ఒక నల్గొండనే కాదు, మిర్యాల కూడా కావచ్చు, అటువైపు చూసుకున్నట్లయితే నేరేడు చెట్ల, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి, ఇటు నగరికల్ మున్సిపాలిటీతో పాటు చిట్యాల మున్సిపాలిటీ, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్తో పాటు చండూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో పరిశ్రమల నుంచి వెదజల్లుతున్నటువంటి విష రసాయనాలు ఏవైతున్నాయో ఆ విష రసాయనాలని కూడా ఎక్కడికక్కడ పరిశ్రమలోనే పూర్తిగా మనం చూసుకోవచ్చు. పూర్తిగా అది ఎంత దుర్గంధం వెదజల్లుతుంది, ఏ స్థాయిలో నీరు కలుషితమైంది అనేది కూడా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఫార్మా కంపెనీలతో పాటు సిమెంట్ కంపెనీల నుంచి ఆ కాలువలతో పాటు చెరువుల్లోకి విడుదల చేస్తున్నటువంటి రసాయనాలని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపాలిటీ నుంచి వస్తున్నటువంటి మురుగునీరుని కూడా శుద్ధీకరణ కేంద్రాల ద్వారా ఎస్టీపీ ప్లాంట్ నిర్మించి వాటిని శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. శుద్ధి చేసినటువంటి నీటిని పూర్తిగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి
చెరువులకి లేదా కాలువలకి వదిలితే మత్స్య పరిశ్రమతో పాటు రైతులు కూడా కాస్తో కూస్తా ఉపశమనం లభిస్తుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మిగిలినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది స్పష్టంగా. మరోవైపు ఈ ఎస్టీపీ వద్ద ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే అసలు చెరువులోకి చేరుతున్నటువంటి మురుగునీరు ఏ స్థాయిలో ఉందో ఒకసారి చెరువు వద్దకు కూడా వెళ్ళి పరిశీలిద్దాం. చెరువులు పూర్తి స్థాయిగా కాలుష్య కాసారాలుగా మారడంతో సమీప ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇందులో దీన్ని చెరువు మీద ఆధారపడి జీవనాధారం పొందేటువంటి మత్స్యకారులు కావచ్చు, వ్యవసాయం చేస్తున్నటువంటి మరీ ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కూడా తీవ్ర స్థాయిలో చర్మ వ్యాధులతో పాటు పంట దిగుబడి రానటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు ఆ వాసన పీల్చుకొని ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో నీరు కలుషితం అవుతున్నప్పుడు కూడా కనీసం అధికారులు అయితే పట్టనటువంటి నేపథ్యంలోనే ఒకసారి మనం విజువల్స్లో చూపిస్తాం. చెరువు నీళ్ళు ఇవి చెరువు నీళ్ళ లేకపోతే పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి మురుగునీరు అనేది కూడా కనీసం తెలియనటువంటి తెలియని ఈ విధంగా కూడా నీరు కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా రంగు మారి పసుపచ్చ కలర్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది మనం చూసుకున్నట్లయితే తాగడానికి ఏమాత్రం కూడా పనికిరాదు. ఈ నేపథ్యంలోనే ఇందులో ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మూగజీవాలు కూడా గొంతు తడుపుకోవడం కోసం చెరువు వద్దకు వచ్చినటువంటి క్రమంలోనే ఆ నీళ్లు తాగి పూర్తిగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, ఇది చెరువా లేకపోతే డంపింగ్ యార్డా అనేది కూడా ఒక అనుమానం కలగక మనది. ఎందుకంటే దాదాపు ఒక ఫీటున్నర వరకు కూడా మొత్తం చూసుకోవచ్చు ఏ స్థాయిలో మట్టితో పాటు మిగిలినటువంటి వస్తువులు ప్లాస్టిక్ కావచ్చు, మిగిలినటువంటి వస్తువులన్నీ చూసుకోవచ్చు. ఇవి పేపర్ ప్లేట్లకు సంబంధించినటువంటి ఈ కవరు మొత్తం పూర్తిగా ఒక ఫీట్ మందం కూడా చెరువులో పేరుకుపోయినటువంటి నేపథ్యంలోనే నీరు పూర్తిగా కలుషితమై కూడా ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వినాయక చవితి సందర్భంగా నల్గొండని ఆనుకున్నటువంటి వల్లభరావు చెరువులో వినాయక నిమజ్జనం జరుగుతుంది. ప్రధానంగా నల్గొండలో నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతాల్లో వల్లభరావు చెరువు ఒకటి, సాగర్ ఎడమకాలకు సంబంధించి 14వ మైల్ వద్ద నిమజ్జనం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ నిమజ్జనం చేసినటువంటి వినాయకులని కనీసం ఆ వినాయక విగ్రహాలు తీసినటువంటి పాపన పోలేదు. ఆ తర్వాత బతుకమ్మకు సంబంధించినటువంటి ఆడిన తర్వాత అందులో ఏదైతే చెత్త చెదరం పూలు కావచ్చు, మిగిలినటువంటి గడ్డి కలర్లు రంగురంగుల కలర్లు అద్దినటువంటి మిగిలినటువంటి ఏదైతే చూసుకోవచ్చు ఆ గడ్డి కూడా రంగురంగుల కలర్లు అద్దినటువంటి గడ్డి కూడా ఇందులో కలవడంతో నీరు మొత్తం పూర్తిగా విషతుల్యం అయిపోయి కూడా అందులో ఉన్నటువంటి చేపలు పెరగట్లేవు. అదే సమయంలో చేపల మీద ఆధారపడి జీవించేటువంటి మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతుంది. అదే సమయంలో ఈ నీటినే ఏదైతే పంట పొలాలకు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలోనే వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి దిగుబడి లేదని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 3 నియోజకవర్గాలకి సాగునీరు అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ కలుషితమైనటువంటి నీరు పూర్తిగా శుద్ధీకరణ జరగకపోతే ప్రజలు క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారులకు ఏ మాత్రమైనా నల్గొండ మీద ప్రేమాభిమానాలు ఉంటే, ప్రజల ప్రాణాల మీద బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ మురుగునీరు ఇందులో కలవకుండా, రసాయనాలు కలవకుండా వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మున్సిపాలిటీలలో ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా నిర్మించి నీటిని శుద్ధీకరణ చేసి ఆ శుద్ధీకరణ చేసినటువంటి నీరు వేరే ప్రాంతాలకు వెళ్ళేలాగా పారేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నల్లగొండ జిల్లాలో పెద్ద మంచినీటి చెరువులు ఎన్నున్నాయి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అవి కాలుష్యం బారిన పడ్డానికి ప్రధాన కారణాలేంటి? మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తున్న రిపోర్ట్. నల్గొండ ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలతో పాటు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను ఆనుకున్నటువంటి చెరువులు పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్తో పాటు విష రసాయనాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు కూడా చెరువులో వచ్చి కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కాలుష్య కాసారాలుగా మారుతున్నాయంటే అవునని సమాధానం వినిపిస్తుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇది ఒక మైదానాన్ని, చదునుగా ఉన్నటువంటి మైదానాన్ని తలపిస్తున్నప్పుడు కూడా ఇది పూర్తిగా చెరువు. చూసుకున్నట్లయితే ఆ తీరం చెరువు భువనగిరిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా ఆ కాలువ ద్వారా సమీపంలో ఉన్నటువంటి తీరం చెరువులోకి చేరడంతో ఆ చెరువు మొత్తం పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం అందులో తాగడానికి కాదు కదా, పంట సాగు చేయడానికి కూడా నీళ్లు ఏదైతే ఉపయోగపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో మిర్యాలగూడకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో చిన్న చెరువు పూర్తిగా కంపు వాతావరణం అయితే తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ శేషమ్మగూడెం వద్ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో
నల్గొండకు సంబంధించినటువంటి సగభాగం మురుగునీరు పూర్తిగా మురుగునీరుతో పాటు మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ వస్త్ర తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ పరిశ్రమల నుంచి ఏదైతే వెలువడుతున్నటువంటి ఆ రసాయన పదార్థాలను నీరు కలిసినటువంటి రసాయన నీరు కూడా పూర్తిగా సమీపంలో ఉన్నటువంటి చెరువులకు చేరడంతో ప్రస్తుతం వల్లభరావు చెరువు పూర్తిగా కాలుష్య కాసారాన్ని తలపిస్తుంది. ఇక మిగిలినటువంటి సూర్యాపేటలో చూసుకున్నట్లయితే సద్దల చెరువు, పుల్లారెడ్డి చెరువు రెండు ఉంటాయి. ఈ సూర్యాపేటకు సంబంధించినటువంటి మురుగునీరు పూర్తిగా సద్దల చెరువుతో పాటు పుల్లారెడ్డి చెరువుని కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో దేవరకొండ చూసుకున్నట్లయితే మైనంపల్లితో పాటు బెల్లంపల్లి వాగులో కలిసాయి. ఈ బెల్లంపల్లి వాగు నుంచి మురుగునీరు పూర్తిగా పెండ్లిపాకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో చేరడం, పెండ్లిపాకాల నుంచి తాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఆ పెండ్లిపాకాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్ళని ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో హుజూర్నగర్ సంబంధించి చూసుకున్నట్లయితే హుజూర్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా ఊర చెరువు, హుజూర్నగర్ మున్సిపాలిటీని ఆనుకున్నటువంటి ఊర చెరువులో నీరు కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఊర చెరువు నుంచి మేజర్ కాలువ ద్వారా సర్వరం లింగగిరి చెరువుకు చేరుకుంటుంది. లింగగిరి చెరువు నుంచి సర్వరం వాగు ద్వారా మూసీ నదిలో చేరడం, మూసీ నది నుంచి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో ఈ మురుగునీరుతో పాటు ఆ సమీపంలో ఉన్నటువంటి పరిశ్రమల నీరు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక యాదగిరిగుట్ట విషయానికి వస్తే వంగపల్లి చెరువులో యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కలుషిత నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి మురుగునీరు పూర్తిగా వంగపల్లి చెరువుకు చేరుతుంది. దీంతో పాటు నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 19 చెరువులతో పాటు ప్రముఖంగా చూసుకున్నట్లయితే చౌటుప్పల్, పోచంపల్లి, బీబీనగర్, భువనగిరితో పాటు చిట్యాల పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఫార్మా కంపెనీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ లేకపోవడంతో అర్ధరాత్రుల సమయంలో గుట్టు చప్పుడు కాకుండా మూసీ సమీపంలో ఉన్నటువంటి మూసీతో పాటు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ రసాయనాలు అన్నీ కూడా చెరువులతో పాటు సాగర్కి సంబంధించినటువంటి మేజర్ కాలువలు ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్స్ ద్వారా వదిలిపెడుతున్నటువంటి నేపథ్యంలోనే పంట పొలాలు పూర్తిగా దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయేటువంటి ప్రమాదంలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే చిట్యాల సమీపంలో పెద్ద కాపర్తిలో 3 వారాల క్రితం ఒక కెమికల్ విష రసాయనాలతో కూడినటువంటి కెమికల్ బస్సాలను కూడా సమీప చెరువు వద్ద వదిలేసినటువంటి నేపథ్యంలోనే ఆ రసాయనాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళి ఆ చెరువులో కలిసిపోయినటువంటి నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ఏదైతే జీవనం సాగిస్తున్నటువంటి స్థానికుల ప్రాణాల మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కదలాల్సినటువంటి అవసరం ఉంది. చెరువుల కలుషితమవుతున్నటువంటి చెరువులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో భూగర్భ జలాలు మరింత కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శాఖ అధికారులు కావచ్చు, మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా కనీసం ఇక్కడ పర్యటించకపోవడంతో ప్రస్తుతం అయితే ప్రజల ప్రాణాల మీదకి వచ్చి వాళ్ళకి ఏదైతే ప్రమాదకరమైనటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇదే చెరువును అనుకుని ఐ లవ్ నల్గొండ అని ఒక పెద్ద అక్షరాలతోటి ఒక దిమ్మెను కూడా నిర్మించారు. మరి అధికారులకు ఏ మాత్రమైనా నల్గొండ మీద ప్రేమాభిమానాలు ఉంటే, ప్రజల ప్రాణాల మీద బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ మురుగునీరు ఇందులో కలవకుండా, రసాయనాలు కలవకుండా వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మున్సిపాలిటీలలో ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా నిర్మించి నీటిని శుద్ధీకరణ చేసి ఆ శుద్ధీకరణ చేసినటువంటి నీరు వేరే ప్రాంతాలకు వెళ్ళేలాగా పారేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.